జాగృతి జనం బాట పేరుతో వరంగల్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటించారు. బీఆర్ఎస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపించారని, ఉరివేసే ముందు ఖైదీనైన చివరి కోరిక అడుగుతారని, కానీ నాకు కనీసం సోకాష్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నాకు బీఆర్ఎస్తో ఎవరితోనూ పంచాయతీ లేదని, కుటుంబం నుంచి నన్ను బయటపడేశారని ఆరోపించారు. నేను చెప్పేది చెప్పాను, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి జవాబు లేదన్నారు. నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని, బీఆర్ఎస్ విషయంలో చర్చించే పరిస్థితులు దాటిపోయాయని కవిత అన్నారు. రాజకీయం వ్యక్తిగతం వేరు అన్నారు. ఇవాళ వరంగల్లో మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉందని, ఇప్పుడు ప్రజల సమస్యలపైనే నా పోరాటమని కవిత అన్నారు. పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్టోళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే, ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా, తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలో ఏముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు.